హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన బెంజ్ సర్కిల్ ఏరియాలో ఉన్నానండి. ఈనాడు ఆఫీస్ కి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్టాండ్ అలోన్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. టోటల్ 5 ఫ్లోర్స్, దీంట్లో 3 ఫ్లోర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్, 4th, 5th ఫ్లోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో అయితే సెకండ్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నానండి. ఇది సేల్ అయిపోయిన ఫ్లాట్, బట్ కస్టమర్స్ కోసం ఈ ఫ్లోర్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ కొంచెం వర్క్ పెండింగ్ లో ఉండి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదంతా కూడా మీరు ఒక్కసారి గమనించండి అండి. స్టేర్ కేస్ ఇక్కడ వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి గ్రానైట్ స్టెప్స్, అలాగే ఎస్ఎస్ ట్రైడింగ్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఫ్లాట్ కి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఫ్లోర్ కి ఒకటే కాబట్టి ఇదంతా కూడా మనకే వస్తుంది. ఈ సిట్అవుట్ ఏరియా అంతా లిఫ్ట్ వచ్చేప్పటికి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. లిఫ్ట్ ఇక్కడ వస్తుంది. సో చూసారు కదండి, ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్ గా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామనండి. ఈ ఫ్లాట్ కి ఇది సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ ఇంకా ఫిక్స్ చేయాల్సింది ఉంది. ఇది ఫిక్సింగ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం గెస్ట్ లాబీ కింద తీసుకొచ్చండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి గెస్ట్ లాబీ కింద వస్తుంది. ఈ సీలింగ్ వర్క్ అది కూడా చేయిస్తున్నారండి. సో నెక్స్ట్ ఈ లోపలికి వచ్చేపాటికి మనకి సైడ్ ఒక బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ ఒక బాల్కనీ అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇంక లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుందండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ కింద వస్తుంది. ఇక్కడ వచ్చేప్పటికి టీవీ వాల్ యూనిట్ ఇక్కడ వచ్చింది, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫ్లోర్ సేల్ అయిపోయిందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్లాట్స్ అయితే వితౌట్ కబోర్డ్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారండి. కొనుక్కున్న వాళ్ళు మాత్రమే మనకి కబోర్డ్ వర్క్, లైట్స్ అవి మనం చేయించుకోవాల్సినవి ఉంటాయి. సో అది మీరు ఖచ్చితంగా ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి చూసారు కదండి, ఇది లివింగ్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ పూజ గది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. పూజ గది కూడా చూడండి, చక్కగా పెద్దది వచ్చింది పూజ గది కూడా. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా చూద్దామండి. కిచెన్, ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ వచ్చిందండి. ఇదంతా కిచెన్ స్పేస్ వచ్చింది. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వీళ్ళు వచ్చేపాటికి మన క్రాకరీ యూనిట్ కానీ అంతా కూడా ఇక్కడ చేయించుకున్నారు ఇల్లు. కిచెన్ పక్కన వాష్ ఏరియా వచ్చిందండి. మీరు ఇక్కడ కూడా గమనించండి అండి, చుట్టూ కూడా మనకి గ్రానైట్ క్లాడింగ్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. యూటిలిటీ కమ్ మన వాషింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడే వస్తుంది. అలాగే మనకి డైనింగ్ సైడ్ ఇంకొక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫ్రెంచ్ డోర్స్ అవి ఇచ్చి ఇంకో బాల్కనీ ప్రొవైడ్ చేశారు. సో చక్కగా గాలి వెలుతురు అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ ఫ్లాట్స్ ఇవి 2 సైడ్ రోడ్స్ ఉన్నాయండి దీనికి. అదొకటి కూడా మనకి మంచి ఫెచ్చింగ్ అవుతుంది. ఈ ఏరియాలో మంచి ఫ్లాట్ అండి ఇది. నెక్స్ట్ ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ వీళ్ళు బెడ్ అన్ని కూడా వీళ్ళు చేయించుకుంటున్నారు. సో మా బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది. అలాగే మీరు ఈ కిటికీలు అవి కూడా అబ్జర్వ్ చేయండి. గ్రానైట్ క్లాడింగ్ చేయించి విండోస్, యూపీవీసీ విండోస్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ టీవీ వాల్ యూనిట్ అది వీళ్ళు ఇలా చేయించుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేపాటికి వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయించుకున్నారండి. మనం కూడా అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి సెకండ్ బెడ్రూమే, కిడ్స్ బెడ్రూమ్ ఇది. కిడ్స్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ అనేవి ఆ సైడ్ వచ్చినాయి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఉన్నా కదండి. థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. సో ప్రతి బెడ్రూమ్ కూడా స్పేషియస్ గా వచ్చినాయి. ఇక్కడ వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రూమ్ కి. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ కి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. అలాగే థర్డ్ బెడ్రూమ్ సైడ్ నుంచి వస్తే ఈ పక్కన మనకి ఇంకొక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. మనం ఈ బాల్కనీలో నుంచి గెస్ట్ లాబీలోకి కూడా ఇలా చక్కగా వెళ్ళిపోవచ్చు.
సో మనకి వెంటిలేషన్ పరంగా కూడా సో ఇదంతా కూడా చాలా చక్కగా వెంటిలేషన్ తో కూడిన ఫ్లాట్స్ అండి. ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి లగ్జరియస్ ఫ్లాట్ కావాలనుకుంటే ఇది 100% కన్సిడర్ చేయాల్సిన ఫ్లాట్స్ ఇవి. ఇది టోటల్ వచ్చేప్పటికి 2470 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 2090 SFT వస్తుంది అప్రాక్సిమేట్ గా. యూడిఎస్ వచ్చేప్పటికి 80 గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్రైస్ అయితే 7000 చెప్తున్నారండి వితౌట్ కబోర్డ్ వర్క్. అది దీనికి 2 కార్ పార్కింగ్ వస్తుంది. సో అదొకటి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. చాలా మంది అడుగుతున్నారు 2 కార్ పార్కింగ్ ఉన్న ఫ్లాట్స్ కావాలని. సో మంచి కబోర్డ్ వర్క్ అది చేయించుకుంటే చాలా లగ్జరియస్ గా ఉంటుంది ఫ్లాట్. సిటీ కూడా మనం సెంటర్ లో ఉన్నట్టు ఉంటుంది. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఈ బిజినెస్ ఏదైతే ఉందో మాది మార్కెటింగ్ బిజినెస్ అండి. సో ఖచ్చితంగా కమిషన్ బేస్డ్ బిజినెస్ ఇది. సో ఇది ఒకసారి అందరూ గమనించండి. కమిషన్ తీసుకుంటాం మేము 100%. సో ఆ కమిషన్ నామ్స్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ ని మరొకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.